హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న జరిగిన మ్యాచ్ని చూసుకున్నట్లయితే మనం కాంపిటేటివ్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్గా ఆ మ్యాచ్ల నుండి మనం ఏం నేర్చుకోవచ్చు, యాజ్ ఎ స్టూడెంట్గా మనం ఆ మ్యాచ్ల నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, మన విజయం ఎట్లుండాలంటే శత్రువులు సైతం నిద్ర లేకుండా చేయాలి. చూడు, అటువైపు 5 ట్రోఫీలు అందించిన జట్టు, అసలు సాదాసీదా జట్టే కాదు ముంబై ఇండియన్స్ అంటే. అలాంటి జట్టుకు కూడా చెమటలు పట్టించారంటే మామూలు విషయం కాదు. అంటే మనము ఏదైనా సరే భయం లేకుండా చేయగలిగితే ఆటోమేటిక్గా విజయం వస్తుందని అయితే మనం చూసుకోవచ్చు. అసలు మనం శత్రువులను చూసి అసలే భయపడొద్దు అనమాట. సో మనకంటే ఎవరైనా ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసినా అండ్ మనకంటే కొంచెం ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా మనం వాడిని చూసి అసలే భయపడొద్దు అనమాట. సో మనందరం మనం ఓన్గా ఫ్రీగా ప్రిపేర్ అయిపోకుంటూ పోతే 100% మనకు కూడా రిజల్ట్ వస్తుంది అని మనం చూసుకోవచ్చు అనమాట. అంటే వాళ్ళకి అర్థమై ఉండొచ్చు. ఎట్లా అంటే ఆడింది 2 మ్యాచ్లే అయినా ఒక మ్యాచ్లో ఆల్మోస్ట్ ఆల్ 200+ స్కోర్ చేసి గెలుపు దగ్గర తీసుకొచ్చి వాళ్ళకి సుస్సు పడిపించారు. అండ్ సెకండ్ మ్యాచ్ అయితే మనం చెప్పనవసరం లేదు, చరిత్ర మాట్లాడుకునేటట్టు చేశారనమాట. సో ఇది కూడా మన ప్రిపరేషన్ కూడా అట్లనే ఉండాలన్నమాట. మనం ప్రిపేర్ అవుతున్నట్టు ఎవరికి తెలియదు, మనం అంత టైంపాస్ చేస్తున్నట్టు అట్లా చేస్తున్నట్టు ఉండాలి. అండ్ విజయం కొడితే మాత్రం ఎట్లుండాలంటే నిద్ర పట్టొద్దు అనమాట శత్రువుకి, అలాంటి చదవాలి. సో అట్లనే మనం క్లాస్ అని గురించి మాట్లాడుకున్నట్టయితే అసలు ఆట తీరు చూస్తే మనకి ఎట్లా అనిపిస్తుంటే వీడుంటే చాలు ఈ టీంకి అనుకునేటట్టు చేస్తాడు. సో మనం ఎక్కడికైనా వెళ్తే మనం మార్క్ ఉండేటట్టు చూసుకోవాలన్నమాట. మన స్కిల్ని చాలా నీట్గా క్లీన్గా ప్రజెంట్ చేసి అయితే రావాలని అయితే చెప్పుకోవచ్చు. అండ్ అభిషేక్ శర్మ, సో మాటలు లేవు, మనం ఎప్పుడు వచ్చామని కాదన్న బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు. సో మన ప్రిపరేషన్ ఎప్పుడు స్టార్ట్ చేసామన్నది కాదు ముచ్చట, ఎంత నీట్గా క్లీన్గా గట్టిగా స్టార్ట్ చేసామనేదే ఇక్కడ మనం చూసుకోవచ్చు అనమాట. అండ్ ట్రావిస్ హెడ్ స్కిల్ ఉన్న పర్సన్ ఎక్కడైనా రాణిస్తాడు, అది ఎస్ఆర్హెచ్ టీం అయినా అండ్ ఆస్ట్రేలియా టీం అయినా. సో ఆయన ఇప్పుడు మనం కొందరు ఎట్లుంటారంటే ఆస్పిరెంట్లు, సో నేను లైబ్రరీలోనే చదువుతా, రీడింగ్ రూమ్లోనే చదువుతా, అక్కడైతేనే చదువుతా, నీకు ఇక్కడ చదవాలి అని అంటారు కదా. సో అది కాదనమాట. స్కిల్ ఉన్న పర్సన్ వాడు ఎక్కడైనా చదువుతాడు, రూమ్లోనే చదువుతాడు, లైబ్రరీలో అయినా చదువుతాడు, ఏదైనా చదువుతాడు, వాడు చదవడం ఇంపార్టెంట్. సో ట్రావిస్ హెడ్ కూడా అంతే, ఆయనకి ఆడడం ఇంపార్టెంట్. అది ఎస్ఆర్హెచ్ టీమా ఆస్ట్రేలియా టీమా అని ముచ్చట కదనమాట. సో ఇంకోటి ప్యాట్ కమిన్స్ మనం ముచ్చట పోతే పైసలు పెట్టినప్పుడు దానికి సరిపడా న్యాయం చేస్తే మనకు కూడా తృప్తి అనిపిస్తుంది అనమాట. మన పేరెంట్స్ కూడా మన మీద ఇంత ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి మనం కూడా ఎంతో కొంత రిజల్ట్ ఇస్తే వాళ్ళకి ఉపశమనం అయితే వస్తుంది అనమాట. సో కావ్య మేడం కానీ ఇంకా వాళ్ళందరూ ఎంత ఆనందిస్తారు అంటే పెట్టిన పెట్టుబడికి ఆ రాబడి చాలా ఆనందాన్ని ఇస్తుంది అనమాట రిజల్ట్ని. అట్లా ప్యాట్ కమిషన్ పెట్టిన పైసలు న్యాయం చేసిండు. సో మనం కూడా మనకు పెట్టిన పైసల్ని మనము విజయం రూపంలో తిరిగిస్తే ఆ ఆనందమే వేరనమాట. సో అసలు చెప్పుకుంటూ పోతే ఇది అన్బిలీవబుల్ గేమ్ అనమాట, అసలు మామూలుగా ఆడలేదు. అండ్ నిన్న జరిగిన మ్యాచ్ నుంచి మనము ఒక గట్టిగా పాయింట్ అయితే నేర్చుకోవచ్చు అనమాట. ఎట్లా అంటే మనం ఉన్నట్టు కూడా ఎవరికి తెలియవద్దు, ఒక రోజు వస్తుంది మనకి, ఆ రోజు మనం వద్దనుకున్నా కనబడతాం, ఎంత చెవులు మూసుకున్నా మన పేరు వినపడుతుంది అనమాట. సో అట్లా ఎస్ఆర్హెచ్ టీం పేరు ఒక్కొక్క చెవులో నిన్న ఇట్లా కుచ్చుకున్న అయితే చెప్పుకోవచ్చు. సో మనం కూడా అంతే, మనల్ని ఎవడన్నా హేళన చేసినా ఏం చేసినా సరే అన్నీ ఇగ్నోర్ చేసి, సో మనము ఆ రిజల్ట్ కోసం అంటే మన పేరుని వాడు వద్దనుకున్న వినపడేటట్టు, వాడు కళ్ళు మూసుకున్న కళ్ళలో కూడా కనపడేటట్టు, విజయం దద్దరిల్లేలా వానికి కనపడేటట్టు మన ప్రిపరేషన్ అయితే ఉండాలి. సో ఆ విజయం కోసం మనం పోరాడాలి. సో అని అయితే చెప్పుకోవచ్చు. కొంచెం ఈ విధంగా మనం మోటివేషన్ అయితే పొందొచ్చు. సో అప్పటి వరకు మనం ఉన్నట్టు కూడా ఎవరికి తెలియవద్దు అనమాట. సో ఇది థ్యాంక్ యూ సో మచ్.